నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ చనిపోయాడు. 17 ఏళ్ల బాలుడు అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే అతని ఆరోగ్యం ఈ రోజు తెల్లవారుజామున చనిపోయాడని వైద్యులు తెలిపారు. నిరంజన్ కోరిక మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల నిరంజన్ ఇంటికి వెళ్లి కలిశారు. నీవు కోలుకున్న తర్వాత ఇద్దరం కలిసి ఓజీ సినిమా చూద్దామంటూ ఆ పిల్లాడితో పవన్ ప్రేమగా మాట్లాడారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఎలా జరిగింది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ వీరాభిమానైన నిరంజన్ ఈ రోజు తెల్లవారుజామున అతనికి ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్లో చెందడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం చూస్తే పవన్ కళ్యాణ్ నిరంజన్ పవన్ కళ్యాణ్ చూడాలి, అతనితో మాట్లాడాలని నా చివరి కోరుకుంటున్నా అని చెప్తుంది. పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజుల క్రితం కూడా నిరంజన్ ఇంటికైనా హనుమకొండలోని కొంచెం హనుమాన్ నగర్ వచ్చి అతని ఇంటికి వచ్చి అతన్ని పలకరించి అతనితో ముచ్చటించడం జరిగింది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ కు చూసినంత కూడా ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అతని అభిమానులు అతనికి కుక్క పిల్ల ఉన్న దాంతో పాటు ఒక ట్యాబ్ కూడా కావాలంటే వాళ్ళు కొనియడం జరిగింది. అదే కాకుండా చూస్తే పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేసింది చూసి తక్షణమే స్పందించిన సినీ నిర్మాత బంగ్లా గణేష్ కూడా మరో 5 లక్షల రూపాయలు కూడా ప్రకటించి అతని ఇంటికి వచ్చి కొద్ది రోజుల క్రితమే అతనికి 5 లక్షల చెక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున కూడా నిరంజన్ కు కావలసిన అతని కోరిక మేరకు అతని కానుకలు కూడా అందించడం జరిగింది. కానీ నిరంజన్ ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ అతను ఒక బాడీ ఎదుగుదల లేక అతని ఈ రోజు తెల్లవారుజామున హాస్పిటల్లో ఆరోగ్యం క్షీణించి చనిపోయిందని చెప్పేసి డాక్టర్లు కూడా నిర్ధారించడం జరిగింది. నిరంజన్ అతను స్కూల్లో చదివేటప్పుడు మంచి యాక్టివ్ గా ఉండేవాడు, మంచి ఆర్టిస్ట్. అదే కాకుండా అతను మంచి డాన్సర్ కూడా అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క క్రమంలో తను నృత్యంతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మొత్తం దుఃఖ సముద్రంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. మాధవి. థ్యాంక్ యూ సుధాకర్.